లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డిని కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ దాడి ఘటనలో ఇప్పటివరకు 16 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధాన నిందితుడు సురేష్ సోదరుడితో పాటు 3 ఉన్నట్లు తెలుస్తోంది. లగచర్లలో అధికారులపై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతికి చిక్కింది. ప్రభుత్వ అధికారులపై దాడి, హత్యాయత్నానికి సంబంధించి 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఈ నెల 11వ తేదీన అధికారులపై జరిగిన దాడి ఘటనపై డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగిస్తున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్ సహా ఇతర అధికారులపై కొందరు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ దాడిలో కలెక్టర్, ఇతర అధికారులు, పోలీసులకు సైతం గాయాలైనట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంపై జరిగిన కుట్ర ఏంటి? సో లగచర్ల అధికారులపై దాడి చేయడానికి దారితీసినటువంటి పరిణామాలు ఎవరు? దీని వెనక సూత్రధారులు ఎవరు? ఎవరు వెనక నుంచి నడిపించారు? ఎందుకు నడిపించారు అనేటువంటిదే ఇప్పుడు తెలంగాణలో చాలా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఏదైతే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఆయన్ను ఏదైతే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మెడికల్ చెకప్ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఈ అంశం పైన ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ ఈ పార్టీ ముఖ్య నేతల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పైన కుట్ర చేశారు, ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నంలోనే అధికారులను కొట్టించారు అనేటువంటిది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ. కానీ ప్రశ్నిస్తే తప్పేంటి? తమ అన్యాయాన్పైన అక్కడ అధికారులను నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. లేదా దాడి చేసినటువంటి వాళ్ళైనా కావచ్చు, వారు మా వాళ్లే అనేటువంటిది కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. సో బీజేపీ కూడా దీనికి సంబంధించిన దానిపైన రియాక్ట్ అవుతోంది. ఇక్కడ అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తుంది. కానీ అధికారుల పైన ఒక అభిప్రాయ సేకరణ కోసం వెళ్ళినటువంటి వారిపైన దాడి జరిగింది. సో ఇది వెనకాల కుట్ర ఉంది అనేటువంటిది. నిజంగా కుట్ర ఏంటి, లేదా కుట్ర కారణాలు ఏంటి, లేదా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైన ఒకసారి మనం ఓవరాల్ గా